ప్రార్థన శక్తి నిజమా? ప్రార్థన శక్తి గురించి 3 ముఖ్యమైన విషయాలు లేదా సమాధానాలు. మనలో చాలామంది ప్రతిరోజు ప్రార్థిస్తాం. కానీ కొన్నిసార్లు మనం అడిగినదే ఎందుకు జరగదు అనే ప్రశ్న కూడా వస్తుంది. అసలు దేవుడు వింటాడా? లేక మౌనంగా ఉంటాడా? ఈరోజు నేను చెబుతున్నాను, ప్రార్థనలో ఉన్న శక్తి మనం ఊహించలేనంత గొప్పది. దేవుడు ప్రతి ప్రార్థనకు స్పందిస్తాడు, కానీ ఆయన విధానం భిన్నంగా ఉంటుంది. సో ప్రార్థన శక్తి గురించి 3 ముఖ్యమైన విషయాలు. అసలు దేవుడు ఎలా స్పందిస్తాడు అనే దాని మీద. మొదటిగా దేవుడు వింటాడు. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే హన్నా యొక్క కన్నీటి ప్రార్థన. సో బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చూసుకున్నట్టయితే హన్నా హృదయ వేదనతో యెహోవా సన్నిధిలో బలంగా ఏడ్చి ప్రార్థించను అనే సంఘటన మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ హన్నా కేవలం మాటలతో కాదు, హృదయంతో ప్రార్థించింది. అంటే దేవుడు ఆలస్యంగా స్పందించిన ఆమెకు సమూయేలు అనే అద్భుతాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించినా ఆయన వింటున్నాడు. నీ కన్నీళ్ళు ఆయన దృష్టికి తప్పవు. సో మొదటిది దేవుడు వింటాడు. రెండవదిగా దేవుడు రక్షిస్తాడు. సో మన బైబిల్లో చూసుకుంటే దానియేలు యొక్క ధైర్యంతో కూడిన ప్రార్థన. సో దానియేలు సింహపు గుహల్లో వేయబడినప్పుడు అక్కడ ఆయన భయపడలేదు. సో దానియేలు గ్రంథం మనం 6వ అధ్యాయం 10వ వచనం మనం చూసుకుంటే అతడు రోజుకు 3 సార్లు ప్రార్థించుచు దేవుని యందు కృతజ్ఞతలు చెల్లించెను అని ఉంటుంది. అంటే ప్రార్థన అతనికి భయాన్ని కాదు, ధైర్యాన్ని ఇచ్చింది. దేవుడు సింహాలను మూసివేశాడు. సో అదేవిధంగా నీ భయాల సింహాలు నీ మీద గర్జించిన నీ ప్రార్థన నీకు రక్షణ అవుతుంది. సో రెండవదిగా దేవుడు రక్షిస్తాడని. మూడవదిగా మారుస్తాడు. సో యేసు యొక్క నమూనా. సో నమూనా అంటే తన యొక్క ప్లాన్ అన్నమాట, సింపుల్ చెప్పాలంటే. సో దేవుడు మూడవది ఏంటంటే మన మనసు మారుస్తాడు. మీరు యేసుక్రీస్తుని చూస్తే యేసు గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు ఇలా అన్నాడు, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే జరగని అని అంటాడు. అంటే లూకాసు సువార్త 22వ అధ్యాయం 42వ వచనం. సో ప్రార్థన అంటే కేవలం మనం కోరికల కోసం అడగడమే కాదు, దేవుని చిత్తాన్ని అంగీకరించడం కూడా. అప్పుడు మన జీవితం మారుతుంది. సో దేవుడు కొన్నిసార్లు మన పరిస్థితిని మార్చడు, కానీ మన హృదయాన్ని మార్చేస్తాడు. సో కాబట్టి ఇక్కడ దేవుడు 3 విధాలుగా స్పందించాడు అన్నమాట. సో మన ప్రార్థనకు దేవుడు ఎప్పుడు స్పందిస్తాడు, కానీ ఆయన సమాధానం 3 విధాలుగా ఉంటుంది. మొదటిది ఎస్, రెండవదిగా వెయిట్, మూడవదిగా నో అని. సో ఈ 3 భాగాల యొక్క క్లియర్ అర్థం ఏంటంటే, ఎస్ అంటే వెంటనే స్పందిస్తాడు కొన్నిసార్లు. సో కొన్నిసార్లు వెయిట్ చేస్తాడంటే సరైన సమయం కోసం ఎదురు చూస్తాడు దేవుడు. మూడవదిగా దేవుడు ఎందుకు నో అంటాడంటే ఆయనకి మంచి ప్రణాళిక ఏదో ఉంటుంది. సో మీరు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో చూసుకున్నట్టయితే నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావని, నా మార్గాలు మీ మార్గాలు వంటివి కావని ఉంటుంది. సో దేవుడికి సపరేట్ ప్లాన్ ఉంటుంది మన మీద. సో సపరేట్ ప్రణాళిక ఉంటుంది. సో అందుకే కొన్నిసార్లు మనం అనుకున్నది జరగదు, ఒక అద్భుతాలు చేస్తాడు దేవుడు. కాబట్టి ప్రార్థన అంటే దేవుణ్ణి మన జీవితంలోకి ఆహ్వానించడం. అది మన బలహీనత కాదు, మన శక్తి మూలం. సో ఈరోజు నీకు సమాధానం రాకపోయినా నీ మాటలు దేవుని చెవిలో పడుతుంది. నీవు ప్రార్థించు, ఆయన పని చేస్తాడు. సో ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, ఏ విషయంలోనైనా కలత చెందవద్దు, ప్రార్థన చేత మీ అభ్యంతరాలు దేవునికి తెలియజేయడం ఉంటుంది. సో అందుకే గుర్తుంచుకో, ప్రార్థన మారుస్తుంది, దేవుడు వింటాడు, మరియు ఆయన సమయానికి అద్భుతాలు చేస్తాడు. అందరికీ షాలోమ్.